హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పొయ్యి వెలిగించకుండా నూనె లేకుండా మన పాతకాలపు పద్ధతిలో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి మనకు వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నోరు బాగాలేకపోయినా, ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఈ పచ్చడిని సింపుల్గా చేసేసుకొని తినచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 7-8 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 రెబ్బల చింతపండును 5 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఈ పచ్చడిని మెత్తగా చేసుకోకూడదు, కచ్చా పచ్చాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలనుకుంటే ఈ పచ్చడిని రోట్లో కూడా నూరుకోవచ్చు. పచ్చిమిరపకాయను ఇలా వేసుకున్న తర్వాత అందులో కచ్చా పచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని ఒకసారి మాత్రమే తిప్పుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు. ఈ విధంగా కచ్చా పచ్చాగా ఉంటేనే అన్నంలోకి టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు లేకపోయినా, వంట చేయబుద్ధి కాకపోయినా, నోటికి కారంగా తినాలనిపించినా సింపుల్గా ఈ పచ్చడిని చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకొని అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఉల్లిపాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.